మరి ఇది ఎటువైపు వెళ్తుందో, ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. సో ఇవన్నీ చర్చిద్దాం ఈనాటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మంచ మల్లేశ్వర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయ్ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి కూటమి చాలా కాన్ఫిడెన్స్లో ఉంటే వైసీపీ ఫుల్గా విమర్శన అస్త్రాలు గుప్పిస్తుంది, వెన్నుపోటు నిన్నంతా చూసాం. సో మాజీ మంత్రులందరూ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయారు, డైరెక్ట్ అటాక్ మోడ్లో దిగుతున్నారు. వేరే ప్యానలిస్ట్ కూడా వచ్చిన తర్వాత నేను బయటలు కూడా మీకు వినిపిస్తాను. ఏంటి కాన్ఫిడెన్స్ మీకు పెరిగిందా, వాళ్ళకి పెరిగిందా 2 సంవత్సరాలకి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ఖచ్చితంగా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మాకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి. ఇంకా మేము ఏమేమి ప్రజలకి చెప్పినవి చేయలేదు లేదా చేసినవి ఇంకా డెలివరీ సిస్టము, ఈ విధమైన సిస్టమ్ మొత్తం చూసుకున్న తర్వాత మెజారిటీ పీపుల్ని మేము సాటిస్ఫై చేశామనేటువంటి నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఇంకా మా దగ్గర ఏమన్నా పొరపాట్లున్నా, లేదు సిస్టంలో ఏమన్నా అధికారులకు సంబంధించి కానీ, లేదా మా ఎమ్మెల్యేలు కానీ, లేదా ఎవరు ఎక్కడైనా సరే లీడర్స్ కానీ ఎక్కడ ఎటువంటి పొరపాట్లున్నా, లేదు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి వారి అభివృద్ధిలో, ఉద్యోగ కల్పనలో, సంక్షేమంలో తోడుగా ఉండాలనేటువంటి దాంట్లో మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండటం వల్ల మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శించవచ్చు, లేదు మీరు చెప్పినటువంటి పథకాల్లో అవి చేయలేదు, లేదు ఇవి చేయలేదు. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా చెప్పారు. ఇక్కడ ఏపీలో హేట్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయండి. ఏంటంటే ఏదో ఒక రకంగా మనం బూతులు తిట్టాలా. మీరు ఇప్పుడు కొడాలి నాని కానీ రోజా కానీ మాట్లాడినటువంటి మాటలు, దానికి నేను ఆమె అన్న స్థాయిలోనో లేదా కొడాలి నాని అనేటువంటి లాంగ్వేజ్లోనో సమాధానం చెప్పొచ్చు. కానీ నేను ఒకే ఒక్క మాట చెప్తాను, కొండను చూసి కుక్క మొరిగితే కొండకు వచ్చి నష్టమేం లేదు. దానిలాగానే చూస్తాం. కొడాలి నాని మాట్లాడిన మాట అయినా, రోజా మాట్లాడిన మాట అయినా అంతవరకే చూస్తాం. మేము ఎక్కడైనా సరే పాజిటివ్ అట్మాస్ఫియర్లో హేట్ పాలిటిక్స్ అనే దానికంటే కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటిది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది, మీరు ఇది ఒక చిన్న ఇది చూడండి. అంటే వాళ్ళు జనరల్గా మనం దేనికోసం వస్తాం, అధికారం, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచనలో వస్తాం. కానీ ఇవాళ వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలు చూస్తే వీళ్ళు మాట్లాడేటువంటి, ఒకసారి ఇది చూడండి సార్. వాయిస్ లేదు, వాయిస్ లేదు, వాయిస్ కావాలి, వాయిస్ లేదు. ఒక్క నిమిషం, వాయిస్ కూడా వినిపిస్తాను సార్. మొదటి 6 నెలలు అభివృద్ధి కాదంట, ఖచ్చితంగా పగ మాత్రమే తీర్చుకుంటారంట. 6 నెలల పాటు కేవలం పగలు మాత్రమే తీర్చుకుంటామని కాసు మహేష్ రెడ్డి అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తల లాంగ్వేజ్ కూడా చూడండి. వాయిస్ లేదు విజయ్, వాయిస్ లేదు. వినపడుతుందా సార్? మన గురించి వచ్చిన వానికి రప్పన్ నరికేదైతే పక్క వాడు ఎవడన్నా వచ్చు. నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి, వాట్ డు ఐ నీడ్ టు స్టార్ట్ విత్, వేర్ డు ఐ స్టార్ట్, సో వేర్ టు వాట్ టు అన్నప్పుడు ఐ హావ్ గాట్ టు నో అబౌట్ RTIH ఆన్ సోషల్ మీడియా. మా పార్టీ, మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో RTIH రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ కి సంబంధించినటువంటి ఏది ఆంధ్రప్రదేశ్లో చదువుకొని అభివృద్ధి లేదా ప్రగతి సాధించాలనేటువంటి దాంట్లో మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మేము ఆ విధమైనటువంటి చూస్తా ఉన్నాం. వాళ్ళు నిరసన అనేటువంటి క్రమంలో నర్సరావుపేటలో ర్యాలీ చేశారు. అందరూ తొడలు కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు. ఈ తొడలు కొట్టి మీసాలు తిప్పడం ద్వారా ఏమన్నా ప్రజల్ని మెప్పించగలుగుతామని అంతకుముందు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, విపరీతమైన బూతులు తిట్టారు, పీకలు కోసారు, రకరకాలైనటువంటి. సార్ వినపడుతుందా? మాట్లాడండి.
రకరకాలైనటువంటి అంశాల్లో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. దాని ప్రతిఫలంగా వాళ్ళకు వచ్చినటువంటి 11 స్థానాలు. ప్రజాస్వామ్యంలో 11 వచ్చినా, 10 వచ్చినా, 5 వచ్చినా, 20 వచ్చినా ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని గౌరవించి దాన్ని రాజ్యాంగబద్ధంగా మనం ఎక్కడికి వెళ్ళాలా, మనం అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా, లేదా నిజంగా నేను ఒక్కటే చెప్తాను, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి ఏ పనులు చేయట్లా. కేవలం నామకే వాస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు లేదా ఎదురు క్వశ్చన్ వేయని ఒక 4-5 టీవీ ఛానల్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అంటేనే ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి చేస్తా ఉంది అనేటువంటిది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటున్నారు అనేటువంటి దానికి నిజమైన నిదర్శనం ఏంటంటే ఆయన అసెంబ్లీకి రాకపోవడం. సో ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేము మా 2 పార్టీలకు సంబంధించి డిఫరెన్స్ చూశారు. ఎన్డీఏ కూటమి వల్ల యువత ఏ విధమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉందనేటువంటి చూశారు. మేము ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం, మా నాయకుడు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాడు, మీరు ఎంటర్ప్రెన్యూర్స్ గా ముందుకెళ్లాలా, మంచి జరగాలనేటువంటి మా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో గంగమ్మ జాతరలో తలకాయలు నరకండి, పొట్టేలు నరకండి అని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి మేము పాజిటివ్ పాలిటిక్స్ లో భాగంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళు హేట్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు రప్ప నరుకుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కేవలం ప్రతిపక్షాల పైన లేదు అధికార పక్షం పైన ఉన్నటువంటి పగతోనో లేదు ద్వేషంతోనో వచ్చినాక మేము అందరిని చంపుతాము అధికారం ఇవ్వండి అనేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు మంచి చేస్తాము, మంచి చేసిన దాన్ని మమ్మల్ని ఆశీర్వదించండి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలా, రాజధాని కావాలా, పోలవరం కావాలా, కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారండి. రైట్, ఓకే. మల్లేశ్వర్ గారు, కూటమి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నదట 2 ఏళ్లలోని, ఇంక 15 సంవత్సరాల వరకు మీరు అటు చూడడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంటుందని వాళ్ళు అంటున్నారు. సో మీరే కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగినట్టున్నది, మీరే వస్తున్నామని 29 కోసం సర్వం సిద్ధం చేస్తున్నారట. వచ్చిన 6 నెలల్లోని ఏదో స్కెడ్యూల్ కూడా సిద్ధం చేసుకున్నారట. వినిపిస్తుందా సార్? మాట్లాడండి. ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు నేను విన్నాను కాబట్టి నేను మాట్లాడింది కూడా వినాలి, నాకు అడ్డు రాకూడదు, ముందే చెప్పాను. నేను గౌరవంగా మాట్లాడాను, పర్సనల్ గా వద్దులేండి, పర్సనల్ గా వద్దు. మాకు అవసరంలా, మేము ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాం. మీరు అడ్డు రాకుండా నేను చెప్పింది కూడా మీరు అలాగే వినాలి. ఓకే, మాట్లాడండి. సభాగంగా పాటిస్తే చాలా అనేది నా ఉద్దేశం. ఓకే.